వెల్కమ్ టు ఎస్సీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ గణిత శాస్త్ర దినోత్సవంలో శ్రీనివాస రామానుజన్ మేధా శక్తిని చాటుతూ కొలకలూరు జెడ్పీ పాఠశాలలో గణిత అంశాల ప్రదర్శన. జాతీయ ఉపాధి హామీ పథకం యథార్థంగా నిధులు పెంచి అమలు చేయాలని వామపక్ష పార్టీల నిరసన ప్రదర్శన. జనవరి మొదటి వారంలో గుంటూరులో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలు జయప్రదం చేద్దాం. కార్యక్రమ కన్వీనర్ లక్కరాజు సాయి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్వహించే గ్రీవెన్స్కు 8 అర్జీలు అందినట్లు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. ప్రజా సమస్యల అర్జీలు స్వీకరించే క్రమంలో నిర్ణీత గడువులో పూర్తి చేయడమే లక్ష్యంగా తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ అర్జీలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 9 అర్జీలు స్వీకరించినట్టు తెలిపారు. వీటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి 2, పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి 2, పోలీసు విభాగానికి సంబంధించి 2, మున్సిపల్ విభాగానికి సంబంధించి 1, విద్యుత్ విభాగానికి సంబంధించి 1, బ్యాంక్ విభాగానికి సంబంధించి 1 అర్జీలు వచ్చాయని, ఆయా శాఖలకు సకాలంలో అర్జీలు పంపడం జరుగుతుందని, నిర్ణీత గడువులో సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము డిసెంబర్ 22 తారీఖున సబ్ కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈరోజు మనకి మొత్తంగా ఒక 9 గ్రీవెన్సెస్ వచ్చాయి. దీంట్లో రెవెన్యూ శాఖకి సంబంధించి 2, పిఆర్ డిపార్ట్మెంట్వి 2, పోలీస్వి 2, మున్సిపాలిటీది 1, ఎలక్ట్రిసిటీ 1, తర్వాత బ్యాంకింగ్కి సంబంధించి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్కి 1 పంపించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ప్రతిసారి ఈ గ్రీవెన్సెస్ వచ్చినప్పుడు మనము లెటర్స్ ఏదైతే పెడతామో ఈ గ్రీవెన్స్ని నిర్ధారిత సమయంలో రిజాల్వ్ చేయండి అని ఇమీడియట్గా గ్రీవెన్స్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఆఫీసర్కి ఫోన్ కూడా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి లెటర్ వెళ్ళే ముందరే ఓకే ఈ వీక్ ఈ గ్రీవెన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీకి అదే మూమెంట్లో వాళ్ళ నుంచి వేరే సబార్డినేట్ ఆఫీసర్స్కి కానీ రిలేటెడ్ ఆఫీసర్స్కి కానీ కాల్స్ వెళ్తాయని వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. దీంతో గ్రీవెన్స్ రెజల్యూషన్ ఇంకొంచెం స్పీడ్గా అండ్ సిటిజన్స్కి ఇంకా టైమ్లీ మేనర్లో అవుతుందని చూస్తున్నాము. అండ్ మనము లాస్ట్ టైం నుంచి నోటీస్ చేస్తుంది కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పేది ఏంటంటే రెవెన్యూ పిఆర్ డిపార్ట్మెంట్లో ఎక్కువ గ్రీవెన్సెస్ వస్తున్నాయి మనకి అని చెప్పి వారు కూడా ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి దీనికి సంబంధించి ఒక రివ్యూ అనేది తీసుకుంటున్నారు. సో ఎవరెవరు ఎలా దీన్ని రిజాల్వ్ చేస్తున్నారు, ఏంటి దీని యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్, సో ఎన్ని రోజుల్లో దీన్ని ఒక ఫైనాలిటీకి తీసుకొస్తారు అని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు రివ్యూ చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్ సార్, డిఆర్ఓ గారు అలానే సిటిజన్స్కి కూడా కాల్స్ వెళ్తున్నాయి. గౌరవ జిల్లా కలెక్టర్ గారి కాల్స్ చేస్తున్నారు. ఎలా వీళ్ళు మిమ్మల్ని పిలిచి నోటీసెస్ ఇచ్చి పిలిచి మాట్లాడారా లేదా, సో ఎలా ఏదైనా డిస్ప్యూట్ రిజాల్వ్ చేయలేకపోతున్నామంటే అది చెప్పే విధానం కూడా ఎలా ఉంటుంది, సిటిజన్ హ్యాండ్లింగ్ ఎట్లా ఉంటుంది, సిటిజన్ ఇష్యూ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది అని చాలా డీటెయిల్గా ఈ ఎక్సర్సైజ్ మొదలు పెట్టడం జరిగింది. సో అలానే ఈ 9 గ్రీవెన్సెస్ని కూడా మేము ఆఫీసర్స్కి డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్కి ఉన్నాయని చెప్పాం కాబట్టి అవి రెజల్యూషన్కి వాళ్ళు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాము. ధన్యవాదాలు. మండల రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 3 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ ద్వారా సమస్యల అర్జీలు స్వీకరించి నిర్ణీత గడువులోగా ఆ సమస్యలకు తగు పరిష్కారం చూపాలన్న కార్యాచరణ రూపొందించిన క్రమంలో సోమవారం మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన గ్రీవెన్స్ లో అర్జీలు స్వీకరించారు. అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 3 అర్జీలు వచ్చాయన్నారు. వాటిలో 1 జంగమ్మ సంఘీకులకు బసవ మందిరం ద్వారా సంఘీయత దాతలు సమకూర్చిన స్థిరాస్తిని దేవాదాయ శాఖ అన్యగ్రాంతం చేయాలని చూస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా తమ సంఘానికి ఉన్న ఏకైక స్థిరాస్తి అని దానిని కూడా అన్యగ్రాంతం చేయకుండా చూడాలని అర్జీ ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా మరో 2 అర్జీలు పెదరావూరు గ్రామానికి చెందిన వ్యక్తిగత సమస్యలని తెలిపారు. 3 అర్జీలు నిర్దేశించిన సమయంలోగా పరిష్కార చర్యలు చేపడతామన్నారు. జంగమ సంఘీయుల స్థల వివాద సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ అత్తోటి దీప్తి, మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ బాబు తదితర మండల స్థాయి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మనకు 3 అర్జీలు అందినాయి. అందులో ఒక అర్జీ
మరి ముఖ్యంగా ఈ జంగమ కుటుంబ సభ్యులు అని చెప్పేసి వారందరూ వచ్చి ఇచ్చారు. ఎందుకంటే వారికి ఇక్కడ ఆ బసవ మందిరానికి సంబంధించిన స్థలాన్ని ఎండోమెంట్ శాఖ వేరే వారికి కేటాయిస్తోందని వారి అప్రహెన్షన్. ఆ విధంగా కేటాయించకుండా ఉండేందుకు గవర్నమెంట్ నోటీస్కి తీసుకెళ్లమని వారు కోరారు. అలాగే పెదరావూరులో వాటర్ ట్యాక్స్ కట్టించుకునే దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పేసి ఒక అర్జీ వచ్చింది. మరొక అర్జీ గతంలో మనం పెదరావూరులో ఇళ్ల స్థలం ఇచ్చినాం, ఆ స్థలం చూపించలేదు ఎక్కడుందో ఫిజికల్గా అని వచ్చింది. మరి ఇది వెరిఫై చేస్తే ఫేజ్ 2లో ఉంది అని చెప్పారు. హవెవర్ ఈ 3 అర్జీలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అట్లాగే మన వైపు నుంచి పరిష్కరించేవి కూడా పరిష్కరిస్తాం. గణిత శాస్త్రాన్ని తమదైన విధానంతో సులభతరం చేసిన శ్రీనివాస రామానుజన్ జయంతిని జాతీయ గణిత శాస్త్ర దినోత్సవంగా నిర్వహించుకునే క్రమంలో విద్యార్థుల ఆసక్తికి అద్దం పట్టే విధంగా కొలుకులూరు జడ్పీ పాఠశాలలో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని మేజర్ పంచాయతీగా వివిధ అంశాలలో ప్రాధాన్యతను చాటుకునే కొలకలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాచర్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు గణిత శాస్త్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టుల ప్రదర్శన, మంగళగిరి వారు ప్రదర్శించిన పురాతన నాణెములు, నేటి తరం నూతన నాణెములు, కరెన్సీ నోట్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులకు శ్రీనివాస రామానుజన్ జీవన శైలిని, గణిత శాస్త్రంలో ఉన్న విధానాలను వివరించారు. My name is Sheikh Ashraf Hussain. I am studying 9th class. మా స్కూల్ పేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొలకలూరు. నేను ప్రాజెక్ట్ చేస్తాను. ఏరియాస్ ఆఫ్ ఫార్ములా, పారలలోగ్రామ్, స్క్వేరు, ట్రెపిజియం, కైటు, రాంబస్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, వాళ్ళ ఈ షేప్స్. ఇప్పుడు మనం పారలలోగ్రామ్ని ఈ ఫార్ములా లెంత్ ఇంటూ హైట్ డివైడెడ్ బై 2 అంటే రాంగ్. లెంత్ a+b ఇంటూ హైట్ బై 2 రాంగ్. బేస్ ఇంటూ పర్పెండిక్యులర్ హైట్ డివైడెడ్ బై 2 కాదు. బేస్ ఇంటూ హైట్ కాదు, బేస్ ఇంటూ పర్పెండిక్యులర్ హైట్ కరెక్ట్. మళ్ళీ స్క్వేరు లెంత్ ఇంటూ హైట్ డివైడెడ్ బై 2 కాదు. a+b ఇంటూ హైట్ బై 2. మళ్ళీ బేస్ ఇంటూ పర్పెండిక్యులర్ డివైడెడ్ బై హైట్, బేస్ ఇంటూ హైట్ కరెక్ట్. ట్రెపిజియం దానిలో 85 వచ్చే వరకు ఎట్యూట్ వచ్చింది. 90 రాగానే రైట్ యాంగిల్ వచ్చింది. 180 రాగానే స్ట్రైట్ వచ్చింది. 270 రాగానే అప్చూచ్ వచ్చింది. 360 రాగానే కంప్లీట్ యాంగిల్ వచ్చింది. మా పిల్లలు చాలా చక్కగా 3D షేప్స్ గురించి కానీ, యాంగిల్స్ గురించి కానీ, ప్యారల్ లైన్స్ కానీ, ట్రయాంగిల్స్ గురించి కానీ, క్వార్టర్లైట్ల గురించి ప్రతి ఒక్క దాని గురించి చక్కగా ఎగ్జిబిట్స్ ప్రదర్శించి ఉన్నారు. చాలా చక్కగా ఉన్నాయి. ఒకసారి మా పిల్లలు ప్రదర్శించిన ఒక చిన్న నమూనాలని ఒకసారి చూపిస్తాము. చూడండి ఒకసారి. లాస్య అనే అమ్మాయి మన యొక్క యాంగిల్స్ గురించి చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా అష్రఫ్ అనే విద్యార్థి క్వార్టర్లైట్ గురించి చక్కగా వివరించడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క పిల్లలు మ్యాథ్స్ మీద మంచి ఉత్సాహంతో ఉన్నారు. రామానుజన్ గురించి చెప్పాలి అంటే ఒకే ఒక్క నెంబర్ చాలు. అది మీరు ఒక్కసారి బోర్డుకెళ్ళి చూస్తే 1729. దీన్ని 2 రకాల క్యూబ్లుగా రాయవచ్చని మనం ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. 1 క్యూబ్ + 12 క్యూబ్ గాను, అదేవిధంగా 9 క్యూబ్ + 10 క్యూబ్ గాను రాయొచ్చు. ఈ ఒక్క నెంబరే సాధ్యమైన నెంబరు. ఇలాంటి ఎన్నో అద్భుతాలను చేసినటువంటి రామానుజన్ గారికి మరొక్కసారి మా స్కూల్ తరఫున మేమందరం రామానుజన్ గారికి బర్త్డే విషెస్ చెబుతున్నాము. మా పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి అనేక మ్యాథమెటికల్ ఎగ్జిబిట్స్ని ఈ రోజున ప్రదర్శించి సమీపంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలల విద్యార్థులను కూడా సందర్శించేటువంటి అవకాశాన్ని మేము కల్పించడం జరిగింది. ఈ విధంగా పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కూడా ఇందులో మేము సైతం అని అంటూ పాల్గొని ఈ పాఠశాలలో మేము చేరాలి అనేటువంటి ఆసక్తిని ఈ విధంగా పెంపొంచుకుంటూ ఈ కార్యక్రమంలో మరొక భాగంగా మన దేశంలో విడుదల కాబడినటువంటి వివిధ నాణెములు, రూపాయి నోట్లు, ఇతర దేశాల కరెన్సీలు వీటిని కూడా ఈ సందర్భంగా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. నా పేరు నాగేశ్వరరావు. నేను ఆర్టీసీ మంగళగిరి డిపోలో డ్రైవర్గా చేస్తున్నాను. నేను ఈ కాయిన్స్ కలెక్షన్ అనేది 2003 నుండి మొదలుపెట్టాను. ఇప్పటికీ 200 దేశాల కరెన్సీ కానీ, నోట్స్ కానీ ఉన్నాయి. ఏన్షియంట్ కాయిన్స్ ఉన్నాయి. తర్వాత బ్రిటిష్ ఇండియా, రిపబ్లిక్ ఇండియావి ఇట్లా ఏది ఉంటే అది కలెక్షన్లో పెట్టుకుంటున్నాను. దాంతోపాటు మిస్ ప్రింట్ కాయిన్స్, నోట్స్ ఇట్లాంటివి కూడా నేను కలెక్ట్ చేస్తున్నాను. ఇలా నాకు స్కూల్లో పెట్టాలని మా వాళ్ళు కూడా చెప్పారు. నేను ఇక్కడికి వచ్చి మాస్టర్ గారిని, మన ప్రిన్సిపాల్ సార్ని అడగంగానే
సార్ కూడా ఓకే మీరు పెట్టండి అని చెప్పారు. నేను తీసుకొచ్చి ఇలా పిల్లలకు చూపించడం వల్ల వాళ్ళకు కూడా కాయిన్స్ గురించి, నోట్స్ గురించి వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తూ చెప్పడం, వాళ్ళకి ఇలా ఉంటాయి ఏసినట్టు కాయిన్స్ ఇట్లా ఉంటాయి, దానివల్ల వాళ్ళకు కూడా కాయిన్స్ గురించి తెలుసుకుంటారు. వామపక్ష పార్టీల మద్దతుతో నాడు యూపీఏ ప్రభుత్వం 2005 ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించి వలసలకు అడ్డుకట్ట వేశారని, అటువంటి పథకం స్వరూపాన్ని ఎన్డీఏ ప్రభుత్వం మార్చడం సరైన చర్య కాదని తక్షణమే కొత్త చట్టం రద్దు చేసి పాత విధానం అమలుకు నిధులు పెంచాలని వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. స్థానిక గాంధీ చౌక్ లో సోమవారం వామపక్ష పార్టీల నాయకులు, అనుబంధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంతో పాటు పథకం అమలులో 40% నిధులు రాష్ట్రం భరించాలన్న విధానాన్ని తీసుకురావడాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కేవీ ప్రసాద్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం 2005లో అమలు చేసినప్పుడు 40,000 కోట్లు నిధులు కేటాయించారని, 90% కేంద్రం, 10% రాష్ట్రం నిధులతో పథకం గ్రామీణ ప్రాంతం కూలీలకు ప్రయోజనకరంగా ఉండేదన్నారు. నేడు ఆ పథకం స్వరూపం మార్చడం ద్వారా పథకం నీరుగారే పరిస్థితి ఉన్నందున తక్షణమే కొత్త విధానం రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, సిఐసి నాయకులు, అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని మొట్టమొదటిగా పార్లమెంటులో బడ్జెట్లో 40,000 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి మొట్టమొదటి ఏకైక పథకం అది. దాని ద్వారా భారతదేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు గతంలో వలసలు పోయేవాళ్ళు, ఆ వలసలు అనేటువంటివి ఆగిపోయినాయి. గ్రామీణ పేదలకి ఉపాధి అవకాశాలు దొరికినాయి, అదొక భాగం. రెండవది, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజానీకానికి అవసరమైనటువంటి చెరువులు, కుంటలు తవ్వటం, అట్లాగే గ్రామీణ ప్రాంత వ్యవసాయానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయటం, ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయటం, చెట్లని పెంచడం, రోడ్లు వేయటం, మురుగు కాలువలు తవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా గ్రామాలకు మేలు జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ఇవాళ ఆ మంచి పథకాన్ని నీరు కార్చడం కోసం రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం భారత వికాస్ జీ రామ్జీ అని చెప్పేసి కొత్త బిల్లును తీసుకురావడం జరిగింది. ఈ బిల్లులో గతంలో ఉండేటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని నీరు గారుస్తూ రాబోయే రోజుల్లో గ్రామీణ పేదలకి నష్టం కలిగించే విధంగా ఉంది. అందుకనే వామపక్షాలు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి బీవీ జీరామ్జీ వికాస్ బిల్లు అయితే ఉందో ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పేసి, పాత బిల్లు అయితే పాత చట్టానికి ఇంకా నిధులు పెంచాలని చెప్పేసి, పాత చట్టంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వాల వాటా 10% ఏదైతే ఉందో దాన్ని అట్టగా అట్టిపెట్టాలని, ఇవాళ కొత్తగా 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పారు. ఇది చాలా దుర్మార్గం. నూతనంగా వచ్చినటువంటి ఈ పథకంలో గతంలో ఉన్నటువంటి 18.5 లక్షల కోట్లకు సంబంధించిన ప్రజలకి మరి ఆ రోజున 10 లక్షల కోట్ల రూపాయలు వినియోగిస్తే, మరి అదే ఉన్నటువంటి 100 మంది కుబేరులకి మరి ఏదైతే ఉందో మరి 40 లక్షల కోట్లని మరి ఈ ప్రభుత్వం కట్టబెడతా ఉంది. వీటికి తోడు ఈ కొత్త పథకానికి సంబంధించి పాతది చట్టం అయితే ఈ రోజున ఉన్నది కొత్తది పథకం. దీనికి సంబంధించి ఏదైతే ఖర్చు పెట్టాలో చేయాలో లేదనేది కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్దేశించే పరిస్థితిలో ఉంది. కాబట్టి దాంట్లో మరి యంత్రాలు కూడా ఉపయోగించడం వల్ల గతంలో మరి యంత్రాలు లేకుండా కార్మికులకి పని కల్పించే ఆ పరిస్థితి కూడా ఇది వ్యాపారం కూడా ఈ మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడా వ్యక్తులకి ఏదైతే కొమ్ము కాస్తున్నారో అదాని, అంబానీ లాంటి మరి వ్యాపారస్తులకి కొమ్ము కాస్తున్న ప్రభుత్వం రాబోయే కాలంలో ఈ మిషనరీ ఉపయోగించి మరి పని లేకుండా కూడా ఉపాధి హామీ పథకం ఉద్దేశం ఏదైతే ఉందో దీన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం బీబీజీ రామ్జీ అనే పేరుతో కొత్త చట్టాన్ని లోక్సభలో ఎటువంటి చర్చలు లేకుండా తీసుకురావడం జరిగింది. ఈ కొత్త చట్టాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. పాత చట్టం కొనసాగించాలని, పని దినాలను 150 రోజులకు పెంచాలని, కనీస వేతన చట్టం ప్రకారం రోజుకి 600 రూపాయలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ గజాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహణలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరు శివారు ఏటుకూరు హైవేలో గల శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ ఆవరణలో జనవరి 3, 4, 5 తేదీలలో జరగనున్నాయని సర్వాలయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు సాయి లక్కరాజ్ పేర్కొన్నారు.
స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో సోమవారం ఉదయం జరిగిన సదస్సుకు కార్యక్రమ తెనాలి ప్రాంత కన్వీనర్ సాయి లక్కరాజు అధ్యక్షత వహించి ప్రచార కరపత్రాలను బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయి లక్కరాజు మాట్లాడుతూ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగువారి పండుగలని సంగీత సాహిత్య అవధాన అత్యాధునిక స్వర వేదికలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్య కార్యక్రమాలన్నీ నందమూరి తారక రామారావు వేదిక పైన జరుగుతాయని, అదేవిధంగా సాహితీ మూర్తులు మహాకవులైన శ్రీనాథ కవి వేదిక, తూము నరసింహారావు వేదిక, ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వేదిక, కొప్పరపు కవుల జాషువా, కరుణాశ్రీ వంటి మహానుభావుల ఉప వేదికలలో తెలుగు సాహిత్యానికి కళలకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసే మహిళలకు శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ నందు, పురుషులకు విశ్వంజీ ఆశ్రయం నందు డర్మెంటరీ పడకలకు ఏర్పాట్లు చేశామన్నారు. సాహితీవేత్త పొన్నపల్లి గోపాలకృష్ణ మాట్లాడుతూ గుంటూరు బస్టాండ్ రైల్వే స్టేషన్ నుండి వేదిక చేరుకుంటకు ఉచిత రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇక గజల్ శ్రీనివాస్ కోరిక మేరకు కళాశాలకు నెలవైన తెనాలి వాసులకు తెలుగు మహాసభల గురించి అవగాహన కల్పించడానికి ఈ సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. సాహితీ ప్రముఖులు రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా కేవలం ఉచిత రిజిస్ట్రేషన్ ప్రక్రియతో అల్పాహారం, తేనీరు, భోజన సౌకర్యం కల్పించనున్నారని, తెలుగు వైభవం కోసం ఆంధ్ర సారస్వత పరిషత్ చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. తెనాలి ప్రాంత సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, తెలుగు భాష అభిమానులు తెలుగు మహాసభలలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో వాకపాములు, కనపర్తి డేవిడ్, అయినాల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ 3 రోజుల కార్యక్రమం జనవరి 3, 4, 5 మన సత్యసాయి స్పిరిచువల్ సిటీ ఏటుకూరు హైవే రోడ్లో ఉంది. ఇక్కడ ఈ 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10:30 దాకా ఈ కార్యక్రమాలు ఉంటాయి. విభిన్న వేదికలను ఏర్పాటు చేశాం. నందమూరి తారక రామారావు గారి వేదిక మీద ప్రధాన కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే సాహిత్య వేదిక శ్రీనాథుల పేరుతో సాహిత్య వేదిక జరుగుతుంది. అలాగే ఎస్పి బాలు, ఘంటసాల గారి వేదిక మీద అనేక గానలహరి కార్యక్రమాలు ఉంటాయి. ఇదే కాక అవధానాలకు సంబంధించిన కొప్పరపు అవధానాల వేదిక, అనేక మంది కవుల్ని, పండితుల్ని ఈ కార్యక్రమానికి వచ్చేలా చేసి వారితో 3 రోజుల తెలుగు పండగ జరిగే కార్యక్రమం మన తెనాలికి అతి దగ్గరలో గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు గజల్ శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా నాకు చెప్పి ఇలా ఉన్న మన ఆర్గనైజేషన్ ద్వారా అందరికీ తెలియజేసి ఎక్కువ మంది తెలుగు వాళ్ళు పాల్గొనాలనుకుంటున్నారు. 3వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల దాకా రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ పాల్గొన్న ప్రతి ఒక్కరికి భోజనము, ఉపాహారం, కాఫీ, తేనీటి విందు, రాత్రి దాకా అన్నీ కూడా ఉచితంగా అందజేయబడతాయి. ఎటువంటి రూపాయి ఎవరు ఖర్చు పెట్టక్కర్లేదు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నా పండగ, ఈ తెలుగువారి పండగ అని తప్పనిసరిగా ఆదర కావాలి. ఈ 3 రోజుల్ని మీరు మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో, సాహితీవేత్తలతో, సన్నిహితులతో అందరితో పాల్గొని ఈ కార్యక్రమం జీవనం చేయవలసిందిగా గజల్ శ్రీనివాస్ గారి తరఫున, ఆంధ్ర సారస్వత పరిషత్ తరఫున, ప్రపంచ తెలుగు సమాజాల తరఫున నేను కోరుతున్నాను. 3వ ప్రపంచ తెలుగు మహాసభ మొదటిది భీమవరం, రెండవది రాజమహేంద్రవరం, తెనాలి మనకి చెరువులో ఉన్నటువంటి గుంటూరు నగరంలో జరుగుతోంది. కాబట్టి తప్పనిసరిగా అభిమానులందరూ కూడా, కళాభిమానులందరూ ఇందులో సకుటుంబంగా పాల్గొని ఆ 3 రోజులు మానసికమైన ఆనందంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కూడా పొందవలసిందిగా గజల్ శ్రీనివాస్ గారి తరఫున, మన తెనాలి స్వరలయ సంస్థ వారి తరఫున మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. అక్కడ చక్కని వసతి ఏర్పాటు, ₹1 రుసుము చెల్లించకుండా చక్కని వసతి ఏర్పాట్లు కూడా అక్కడ చేయడం చాలా విశేషం. చక్కగా అక్కడ భోజన వసతులు ఉన్నాయి, పలహారశాలలు ఉన్నాయి. మరి ఉండటానికి మంచి వస్తువు కూడా మంచి డార్మెంట్స్ అక్కడ ఏర్పాటు చేశారు. ఇందాక మనం చెప్పినట్టుగా శ్రవణపేయంగాను మంచి అంటే ఎన్ని రకాలైనటువంటి సాహిత్యం కావచ్చు, సంగీతము, తర్వాత గానము, ఇన్ని రకాలైనటువంటి తెలుగులో ఉండేటువంటి మాధుర్యాన్ని ఈ ప్రపంచ దేశాలన్నింటికీ కూడా తెలియజెప్పడానికి ఈ ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నటువంటి గజల్ శ్రీనివాస్ గారు ధన్యులు. గుంటూరు సమీపంలో ఉన్నటువంటి ఏటుకూరి సమీపంలో ప్రపంచ తెలుగు మహాసభలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. అక్కడికి మన తెనాలి నుంచి కూడా ఈ స్వరలయ ఆధ్వర్యంలో, లక్కరా సాయి గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా వెళ్ళటానికి, అక్కడ కార్యక్రమాన్ని మన గజల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా, చాలా కనువిందుగా, మనోహరంగా అనేక రకాల కార్యక్రమాలను చాలా చక్కగా నిర్వహించబడుతున్నాయి. ఆ కార్యక్రమాలకు అందరికీ కూడా మన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెనాలి తరపున కోరుతున్నాం.
తెనాలి మండలం కటివరం గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీకేజీ వల్ల అగ్ని ప్రమాదం సంభవించి 3 పూరీళ్లు పూర్తిగా దగ్ధం కావడంతో ప్రభుత్వం పక్షాన తక్షణ సాయం అందజేసినట్లు తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. కటివరం గ్రామంలోని జున్ను రాములమ్మ, జున్ను తిరుపతమ్మ, షేక్ బాషాలకు చెందిన పూరీలు దగ్ధం కాగా తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వ పరంగా తక్షణ సాయం అందజేశారు. ఈ సందర్భంగా తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ వంట గ్యాస్ బండ లీకేజీ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం, పశు నష్టం లేదని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వ తక్షణ సాయంగా నిత్యావసర సరుకులు, రైసును అందజేశామని అన్నారు. దీంతో పాటు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా గృహోపకరణాల కిట్లు, భారత గ్యాస్ ఏజెన్సీ సహకారంతో నూతన గ్యాస్ స్టవ్, సిలిండర్ సమకూర్చినట్టు తెలిపారు. నేను సాయంత్రం రాత్రి సుమారు 7:30 ఆ టైంలో రాములమ్మ అనే ఆవిడ మన కటివరం డొంకలో పూరిపాకలో నివసిస్తూ ఉంటుంది. మరి ఇంట్లో స్టవ్ వెలిగించి వంట చేసుకునే క్రమంలో అగ్ని ప్రమాదం సంభవించి వరుసగా ఇక్కడే ఉన్న రోడ్డు పోరంబోకులు ఆక్రమించుకుని పాపం వీళ్ళు సుదీర్ఘకాలంగా నివసిస్తున్నారు. చాలా పేదవాళ్ళు. యాక్సిడెంట్ వల్ల 3 పూరీళ్ళు దగ్ధం అయిపోయినాయి. అందులో రాములమ్మ, అట్లాగే తిరుపతమ్మ, భాష అని 3 పాపం నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో మిగిలారు. వారి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా పూర్తిగా దగ్ధం అయిపోయాయి. ఈ విషయం మాకు తెల్లవారుజామున మా విఆర్ఓ ద్వారా, అట్లాగే మాకు హెల్పింగ్ సోల్జర్స్ అని మా తెనాల్లో మన మిత్రులు ఎనైతుల్లా ఉన్నారు, వారి ద్వారా మనకు తెలిసింది. వెంటనే నేను మన దాత మొవా సత్యనారాయణ గారిని సంప్రదించాను. ఎక్కడ ఏదైనా ఆపద వచ్చింది, ఫైర్ యాక్సిడెంట్లు జరిగినాయంటే నేను ఫస్ట్ వారినే సంప్రదిస్తా. ఎందుకంటే వారు హృదయంతో స్పందించి వారికి ఏదో ఒక సహాయం చేద్దామని ఆలోచన చేస్తారు. వారు ఈరోజు మరి వాళ్ళ ముగ్గురికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పటికే మా హెల్పింగ్ సోల్జర్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. ఉండి వాళ్ళకి ఏం కావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆలోచన నాకు ఇంకా బాగా నచ్చింది. మరి ముగ్గురికి కూడా ఈ తాటాకులు తెప్పించారు ఆల్రెడీ కొని. వాళ్ళు ఈ రాత్రికి ఉండడం ఇబ్బందిగా ఉంది అనేటప్పటికీ మరి వాళ్ళకు కూడా ఇల్లు నిర్మించే విధంగా తాటాకులు పందిరి మళ్ళీ వేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మరి లోకల్గా మన సర్పంచ్, కటివరం సర్పంచ్ గారు పండికళ్ళ ప్రసాదరావు గారు కూడా మనతోనే ఉన్నారు. వారు కూడా పెద్ద మనసుతో చుట్టుపక్కల ఎక్కడ ఏదో అవసరమైనా కానీ దీనికి సంబంధించి వీళ్ళకి హెల్ప్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మనం డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా వారికి కావాల్సిన రైస్, అట్లాగే అన్ని గ్రాసరీస్, కందిపప్పు దగ్గర నుంచి షుగర్ అన్నీ కూడా అరేంజ్ చేసాం. మరి ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మాకు ఈ గ్యాస్ సిలిండర్ వల్ల ప్రమాదం జరగడంతో గ్యాస్ సిలిండరు, స్టవ్ పాపం అన్నీ ఎవ్రీథింగ్ కాలిపోయాయి. నేను వెంటనే మన ఏజెన్సీ, భారత గ్యాస్ ఏజెన్సీ వాళ్ళని సంప్రదించాను. వారు కూడా వెంటనే స్పందించారు. అడగగానే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రూపాయి కూడా తీసుకోకుండా ఇద్దరికి, 2 కుటుంబాలకి సిలిండర్స్, అట్లాగే స్టవ్, మరి రెగ్యులేటరు, పైప్తో సహా మళ్ళీ చక్కగా అందించారు. ఈ విషయంలో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అభినందించాలి. రాత్రి ఇన్సిడెంట్ జరగగానే వెంటనే వారు కూడా వచ్చి స్పాట్లో స్పందించారు. భవిష్యత్తులో వీరికి కూడా ఏమన్నా ఈ గ్యాస్ ఏజెన్సీ, గ్యాస్ సిలిండర్ వల్ల జరిగిన ఇబ్బంది కాబట్టి ఏమైనా ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉందా అని కూడా పరిశీలించమని నేను ఏజెన్సీ వారిని రిక్వెస్ట్ చేశాను. ఆ విషయంలో కూడా వారు చాలా సానుకూలంగా స్పందించారు. చంద్రవంశం క్షత్రియ యాదవరాజులు సంఘీయుల ప్రయోజనాలు కాపాడుకుంటూ సామాజిక సేవా దృక్పథాన్ని చాటుకోవాలని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గా ప్రసాద్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని A1 ఫంక్షన్ హాల్ ఆదివారం రాత్రి చంద్రవంశ క్షత్రియ రాజుల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సభలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గా ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరించి సంఘీయుల ఐక్యత ద్వారా సమాజంలో మంచి ప్రయోజనాలు చేకూరుతున్నాయన్నారు. సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ సంఘీయులు ఉన్నతిని చాటుకోవాలన్నారు. అనుతరం 14వ కార్తీక సమారాధనకు తోడ్పడుతూ అందించిన వితరణ సీలులను సముచిత రీతిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ ఆవుల కోటయ్య, యాదవ ప్రతినిధులు తాడిపోయిన శ్రీనివాసరావు, తుపాకుల రామకృష్ణ, కుక్కల వాసు, కర్రెటి రవి, మైల సుధీర్, నారాయణ, ఆరాధ్యుల కోటేశ్వరరావు, తాడిపోయిన భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆవిష్కరణకి వచ్చేసినటువంటి యాదవ సోదరులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. 14వ కార్తీక వన సమారాధన క్యాలెండరు ఈ రోజున ఆవిష్కరించడం జరిగింది. దానికి పెద్ద సంఖ్యలో యాదవ సంఘీయులందరూ కూడా హాజరయ్యారు. ఈ రోజున
మన యాదవ సంఘం తరపున ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మనం చర్చించుకునే విషయాలు, ఒకటి, నూతన సంవత్సరం 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి యాదవ సంఘం సేవా క్యాలెండరు మనం ముద్రించుకోవడం జరిగింది. దాన్ని ఈ రోజున మీ పెద్దలందరి సమక్షంలో ఈరోజు మనం ఆవిష్కరించుకుంటూ ఉన్నాము. రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీలో ఉన్న యాదవ నాయకుల్ని మనం ఆహ్వానిస్తాము. వేరే మన టౌన్లో ఉన్నా ఎక్కడో సరే వేరే ఎక్కువ పనులు మనం ఆహ్వానించాలని చెప్పేసి మనం లాస్ట్ మీటింగ్లోనే తీర్మానం చేసుకున్నాము. నెక్స్ట్ మనం చేసే కార్తీక సమారాధనకి మన రాష్ట్రంలో ఉన్న యాదవ ప్రముఖుల్ని యాదవ నాయకుల్ని ఇన్వైట్ చేసుకుంటాము. వాళ్ళ సమక్షంలోనే ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటామని మీకు ముందుగానే మనస్ఫూర్తి తెలియజేసుకున్నాం. సల్వేషన్ ఆర్మీ తెనాలి డివిజన్ వారి ఆధ్వర్యంలో మహిళా సెమీ క్రిస్మస్ వేడుకలు ఐతానగర్లోని చర్చ్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐతానగర్లోని సల్వేషన్ ఆర్మీ చర్చ్ ప్రాంగణంలో మహిళా గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కల్నల్ సోయనా కుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో క్రిస్మస్ ట్రీని వెలిగించి కేక్ కట్ చేసి క్రీస్తు సందేశాన్ని అందించారు. అనంతరం 100 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జె రాజ్ కుమారి, మేజిల్, చిరస్తి దాసు తదితర సంఘస్థులు పాల్గొన్నారు. పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని మంచి వార్తను, శుభవార్తను స్త్రీల ద్వారా అనేక మందికి తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతోటి మేము ఈ విధంగా స్త్రీల యొక్క సెమీ క్రిస్మస్ను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సెమీ క్రిస్మస్ ద్వారా అనేక మంది స్త్రీలు దేవుని వైపు నడుస్తూ దేవుని మార్గంలో ఉంటూ అనేక మందికి మాదిరికరమైనటువంటి వారిగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. తెనాలిలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ స్త్రీకి కూడా నా యొక్క శుభాలు, ఆశీస్సులు తెలియచేస్తూ ఉన్నాను. మాదక ద్రవ్యాలకు యువత బానిసలు కాకూడదనే ఉద్దేశంతోనే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో సంకల్పం అనే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు తెనాలిలోని ఎన్ఆర్కే గుప్తా పీజీ కళాశాల నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని ఎన్ఆర్కే గుప్తా పీజీ కళాశాల ప్రాంగణంలో తెనాలి రూరల్ సిఐ నయూబ్ రసూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంకల్పం కార్యక్రమంలో డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని కళాశాల విద్యార్థుల చేత డ్రగ్స్కు తాము బానిసలు కాబోమంటూ ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని గుర్తించి డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లకు తీసుకువెళ్లి చికిత్స చేయించడం జరుగుతుందని, ఆ దిశగా జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సంకల్ప కార్యక్రమం ద్వారా విద్యార్థులు అవగాహన పెంచుతున్నట్లు డీఎస్పీ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ కె ఆనంద్, రూరల్ సిబ్బంది, కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు. సంకల్పం కార్యక్రమం ద్వారా సమాజానికి దారి చూపుతానని ప్రమాణం చేస్తున్నాను. నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతానని ప్రమాణం చేస్తున్నాను. తెనాలి పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా పద్మశాలి సంఘ పెద్దలు శుభలేఖ ఆవిష్కరణతో కళ్యాణ పనులకు శ్రీకారం చుట్టారు. తెనాలి షారో బజార్లో వేయించేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి ఆలయం వద్ద సోమవారం ఉదయం ఆలయ కమిటీ పద్మశాలి బహుత్తమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 2026 జనవరి 24న మాఘశుద్ధ పంచమి గడియలో నిర్వహించే శ్రీ భద్రావతి సహిత భావన ఋషి కళ్యాణ పనులకు పందిరి గుంజపాతి శుభలేఖను ఆవిష్కరించారు. జనవరి 21వ తేదీ నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు విశేష ఆధ్యాత్మిక సేవలు నిర్వహిస్తున్నట్టు సంఘ పెద్దలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్ద శ్రేష్ఠ కోటేశ్వరరావు, సంఘ అధ్యక్షుడు తిరువిధుల సాంబశివరావు, జొన్నోదుల మహేష్, చెన్నం హరిగోపాల్, పంచుమర్తి భాస్కర్రావు, ఆలూరి శ్రీనివాస్, దీవి పురుషోత్తం, ఆకురాతి శ్రీనివాసరావు, తాడిపత్తి గణపతి, తిరువిధుల వీరగోవింద్, గుంటి వెంకట్, ఆకురాతి పుల్లయ్య, అడిగొప్పుల గోపాలరావు, ఆకురాతి మహేష్, దామర్ల వెంకట వీరాంజీలు తదితరులు పాల్గొన్నారు. వైభవంగా ఆ రోజున శుక్రవారం నాడు రాత్రి అమ్మవారు స్వామివారిని ఊరేగింపు మొదలైనప్పటి నుంచి తెల్లవారుజామున ఉదయం వరకు కూడా వేలాది మంది ఈ ఊరేగింపులో తిరణాలలో పాల్గొని తమ యొక్క భక్తి ప్రపత్తులు చాటుకుంటూ ఉంటారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రి దేవస్థానం వద్ద నుండి మేళ తాళాలతో అనేక కళా నృత్యాలతో
ఈ కార్యక్రమాన్ని దివ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా మార్కండేయ మహర్షి విగ్రహాన్ని స్వామివారికి తయారు చేయించడం జరిగింది. ఇది 21/2026 నుంచి 25/1/2026 వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలండి. 21/2026 మంగళవారం మాఘశుద్ధ విధియ ఉదయం 8 గంటల స్వామివారి పెళ్లి కుమార్ చేయటం, రాత్రి 7 గంటల ధ్వజారోహణం. 1/2/2026 రాత్రి 7 గంటలకి మన దేవస్థానం వద్ద సమారాధన జరుగుతుంది. రాత్రి 7 గంటల సమారాధన. 7/2/2026 శ్రీ స్వామివారి 10 రోజుల పంచర్వం రాత్రి 8 గంటలకు కీలుగురంపై నగరోత్సవం అండి. ఈ కార్యక్రమాలలో సంఘీలందరూ పాల్గొని స్వామివారి కృప పాత్ర కావడం. శ్రామిక శక్తిని గౌరవిస్తూ శ్రామికులను గుర్తించి శ్రమయేవ జయతే అనే పురస్కారంతో ప్రతి సంవత్సరం సత్కరిస్తున్న తన్నీరి శివశంకర సంస్కారం అభినందనీయమని ప్రముఖ సాహితీవేత్త పొన్నపల్లి గోపాలకృష్ణ శ్రమయేవ జయతే పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో అన్నారు. సామాజిక సేవాభిలాషి తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో పసుపులేటి కోటేశ్వరరావు తులసమ్మ స్మారక శ్రమయేవ జయతే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అమలుతూరు మండలం కూచిపూడి గ్రామంలో నిర్వహించారు. 21, 22 తేదీలు 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో తొలి రోజు ఆటోనగర్కి చెందిన మహాలక్ష్మి గణపతి ట్రాక్టర్ మెకానిక్ వర్క్స్ నిర్వాహకులు పొలం చినగోవిందయ్యను శ్రమయేవ జయతే అవార్డుతో సత్కరించారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో వాటర్ మోటార్ ఇంజన్ల రిపేర్లో సిద్ధహస్తులైన కూచిపూడి గ్రామానికి చెందిన యలవర్తి రత్నబాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సాహితీవేత్త గోపాలకృష్ణ తన్నీరి శివశంకర్ యొక్క సేవా దృక్పథాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి మల్లికార్జునరావు, పసుపులేటి కృష్ణ, రమాకాంత్, రాము తదితరులు పాల్గొన్నారు. ఆయన కూడా శ్రమజీవి, నాకు తెలుసు. శివశంకర్ తెల్లారు లేస్తే ఒక చోట ఉండడు. ఆయన ఎవరికి ఏ కష్టం వచ్చినా పరిగెత్తుతూ ఉంటాడు. నాతో ఆయన పరిచయం ఇప్పటిదాకా అయింది, కానీ వాళ్ళ తాతగారి గురించి విన్న తర్వాత ఓహో జీన్స్ అక్కడి నుంచి వచ్చాయన్నమాట ఈయనకి. ఆ శ్రమని గౌరవించడం, శ్రమ పడటం, శ్రమ పడేటువంటి వాళ్ళకి చేయూతను అందించడం, సహకరించడం అనేది తాతగారి నుంచి వచ్చిన లక్షణం. ఈ శ్రమజేవ జయితే పురస్కార ప్రదానోత్సవాల్లో శ్రీ యలవర్తి రత్నబాబు గారికి, కూచిపూడి వాస్తవ్యులు శ్రీ పోలం చినగోవిందయ్య గారికి, మహాలక్ష్మి గణపతి ట్రాక్టర్ మెకానికల్ వర్క్స్, చూడండి ఎంత శ్రమజీవుల్ని వీళ్ళు ఈరోజు గౌరవిస్తున్నారు, శ్రమకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు, ఎంత గౌరవం ఇచ్చారు. కూచిపూడి గ్రామంలో ప్రస్తుతం రిటైర్మెంట్ అనేది కాకుండానే స్టిల్ రన్నింగ్ ఇంకా నడుస్తూనే ఉన్నారు. నీళ్ళ మోటార్ ఇంజిన్లు, నీళ్ళ ఇంజిన్లు రిపేర్ చేసే దాంట్లో సిద్ధహస్తులు. వీరు ప్రస్తుతం వరి, నిమ్మ పంటలకు సంబంధించిన రైతులందరికీ కూడా తలలో నాలుగులాగా పిలిచిన వెంటనే వెళ్ళి వారి చేతనైనంత వరకు వారి చేతనైనటువంటి పనిని చేసి రైతులకు శ్రేయభిలాషిగా మెలుగుతున్నటువంటి రత్నబాబు గారిని సత్కరించుకోవడం, మమ్మల్ని మేము సత్కరించుకోవడం లాగానే భావిస్తూ ఆంధ్ర గాన కోకిల సంగీత నాట్య కళానిధి బిరుదంకితుల స్వర్గీయ ఏవి సుబ్బారావు స్మారక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 26న శివాజీ చౌక్ లో నిర్వహించనున్నట్లు ఏవి సుబ్బారావు రంగస్థల సేవా సమాఖ్య కన్వీనర్ ఆరాధ్యుల నాగరాజు పేర్కొన్నారు. స్థానిక శివాజీ చౌక్ లోని ఏవి సుబ్బారావు కృష్ణ విగ్రహ ప్రాంగణంలో సోమవారం ఈ నెల 26న నిర్వహించే ఏవి సుబ్బారావు స్మారక అవార్డు కార్యక్రమ ప్రచార గోడ పత్రికలను సుబ్బారావు కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు. అనంతరం ఏవి సుబ్బారావు సేవా సమాఖ్య కన్వీనర్ ఆరాధ్యుల నాగరాజు మీడియాతో మాట్లాడుతూ ఆ రోజున శివాజీ చౌక్ లో ప్రత్యేక వేదిక పైన ఏవి సుబ్బారావు 14వ స్మారక అవార్డును అభినవార్జున బిరందాకితుల కిరీట సత్యంనాయుడుకు 15వ స్మారక అవార్డును రంగస్థల క్లారినెట్ విద్యాంసులు చింతలపూడి కోటేశ్వరరావుకు అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పౌరాణిక రంగస్థల కళాకారులచే పలు పద్య నాటకములలోని కొన్ని ఘట్టాలు ప్రదర్శన కళాభిమానులకు ఓ ప్రత్యేక ఆకర్షణ కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏ వెంకటేశ్వరరావు, ఏ కోటేశ్వరరావు, ఆరాధ్యుల ఆదినారాయణరావు, పివి కృష్ణారావు, కోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి సామాజిక బాధ్యతగా అన్నదాన సేవలతో పాటు అనాథ సేవ దహన సంస్కార కార్యక్రమాన్ని ఓ కార్యాచరణగా సందర్భాన్ని బట్టి కోరనదే తడుగా సేవలందించే తీరు అభినందనీయమని చెప్పాలి.
స్థానిక 3 టౌన్ పరిధిలో మార్కెట్ వంతెనపై నిమ్మకాయల విక్రయదారుల ప్రక్కన యానచోత జీవనం సాగించే మహిళ అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం సోమవారం వెలుగు చూసింది. సుమారు 55 సంవత్సరాల వయసున్న మహిళలకు ఎవరూ లేరని అనాథగా నిర్ధారించిన పోలీసులు అధికారులు కోరిన మీదట లింగేశ్వర భక్త బృందం సేవా సమితి నిర్వాహకులు కుర్ర శ్రీను ఆధ్వర్యంలో అనాథ మహిళ మృతదేహాన్ని సంస్థ వాహనంలో బుర్రెపాలెం రోడ్లోని మహాప్రస్థానం శ్మశాన వాటికకు తరలించి ఖనన సంస్కార కార్యక్రమం నిర్వహించారు. అనాథ శవ ఖనన సేవ కార్యక్రమంలో మల్లెల వాసు, రాంబాబు, పోతురాజు సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మరి ఈ రోజున 3 టౌన్ పోలీసు వారు ఉదయం 9:30 ప్రాంతంలో ఫోన్ చేశారు. తెనాలి మార్కెట్ వంతెన పైన నిమ్మకాయలు అమ్ముతారు. దాని పక్కనే బస్ షెల్టర్ ఒకటి ఉంది. ఆ బస్ షెల్టర్లో సుమారుగా ఒక 55 ఏళ్ల వయసు గల ఒక మహిళ భిక్షాటం చేస్తూ ఉండేదంటే ఆ ప్రాంతంలో చుట్టుపక్కల వాళ్ళు పోలీసు వారు విచారించారు. అక్కడ చనిపోయి ఉండటం వల్ల మరి పోలీసు వారి విచారణలో ఆమెకి ఎవరు లేరు, మరి భిక్షాటం చేసే వ్యక్తి కాబట్టి మరి అంత్యక్రియల నిమిత్తం బాడీని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితికి మాకు అప్పచెప్పారు. మరి ఈ రోజున మా వ్యాన్ ద్వారా బురిపాలెం రోడ్డు మహాప్రస్థానానికి తరలించి అక్కడ మా టీం సభ్యులతో మరి భూస్థాపితం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైతే మేము చేసే ఈ భూస్థాపితం కాకుండా మరి దాన సంస్కరణ ఉంది. ఈ దాన సంస్కరణ చేసిన ఈ అస్థికలు కూడా ఈ యొక్క సేవా సమితి కాశీ పంపించి అక్కడ ఈ అనాథలకి పిండ ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క టీంకి సహాయ సహకారం ఇచ్చిన టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. సోమవారం రోజున ఉదయం 10:30-9 ఆ టైంలో స్థానిక 3 టౌన్ పోలీసు వారు మా టీం అధ్యక్షుడు కుర్రాసీన్ వారికి ఫోన్ చేయగా ఓ మహిళ మృతదేహం ఇక్కడ ఉన్నది అని తెలియజేయగా అక్కడ రైతులు కూడా చాలామంది పనుకుంటారు. అక్కడ ఆమె పక్కన కూడా చాలామంది ఉంటారు. కానీ ఎవ్వరు కూడా మానవత్వం ఎవ్వరూ చూపించట్లా. ఈ రోజుల్లో కొంచెం మానవత్వం చూపించి ఇలాంటి అనాథ శవదహన కార్యక్రమాలు కానీ ఇలాంటి అనాథ శవాలు కానీ కనిపిస్తే తల ఒక చెయ్యేసి అక్కడ భిక్షాటన చేసేవాళ్ళు కావచ్చు, రోడ్డు మీద దిగే పాదచారులు కావచ్చు, ఎవరైనా కానీ కొంచెం మానవత్వం చూపిస్తే ఇలాంటి మరణాలు సంభవించవని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ బ్రాంచ్ నందు నూతనంగా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయ కేంద్రాన్ని కూటమి నాయకులు సోమవారం ప్రారంభోత్సవంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ మండల ప్రజాప్రతినిధులు హాజరై రిబ్బన్ కట్ చేసి టెంకాయలను కొట్టి ప్రారంభించారు. తదుపరి అవసరమైన రైతులకు ఎరువులను విక్రయాలు జరిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ సమన్వయకర్త నంద అబద్దయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డు సభ్యులు తమ్మిశెట్టి జానకీదేవి, ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, ఎంపీటీసీ సభ్యురాలు గేరా నిర్మల, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ తాళ్ల అశోక్ యాదవ్, మండల తెదేపా అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, బీజేపీ మండల అధ్యక్షుడు అడపా వెంకట్రావు, గ్రామ అధ్యక్షులు కాబోతు దేవదాసు, పిఎస్సిఎస్ చైర్మన్ కొమ్మూరు బుల్లబ్బాయి, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, బుస్స నాగరాజు, ఎడ్ల సాయికృష్ణ, పాటిపండ్ల కృష్ణ ప్రసాద్, గొగ్గం బాబు, రుద్రపాటి వీరస్వామి, మన్నం అశోక్, నాలాది నాగేశ్వరరావు, విజయబాబు, విజయ్ కుమార్, కేశంనేని వాసుబాబు, నెమలికంటి దేవదాస్, గేర జనార్దన్, ఎంపీటీఓ ఏ శ్రీనివాసరావు, తహసీల్దార్ ఐ సునీత, మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు, సుబ్బారావు, ప్రశాంత్, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మాట్లాడారు. గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారి చొరవతో ఈ ఈమన గ్రామంలో ఈరోజు ఈ సొసైటీ బిల్డింగ్ని ఓపెన్ చేసుకోవటం, ఈ సొసైటీ ద్వారా ఇటు మరి యూరియా కానీ డిఏపి కానీ రైతులకు కావాల్సినటువంటి ఎరువులు, అదేవిధంగా పురుగు మందులన్నీ కూడా సకాలంలో అందించేదానికి మన యువనాయకుడు నారా లోకేష్ గారు చొరవతో ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఐటీ శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మనందరికీ కూడా ఈ అవకాశం కల్పించారు. అదేవిధంగా వ్యవసాయ కమిటీ చైర్మన్ గారు దానికి ఎంతో కృషి చేశారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం అంటేనే లోకేష్ గారు ఏది అవసరమో ఎక్కడికి ఆయనే పంపించేసి ఎక్కడికి ఇబ్బంది పడకుండా వ్యవసాయదారులు కానీ ఎవరైనా ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఆయనకి మంగళగిరి నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ వాళ్ళు ఈమని గ్రామంలో ఎరువుల కేంద్రాన్ని ప్రారంభించుకున్నారు. ఇక్కడ ఎరువులు, పురుగుల మందు, విత్తనాలు రైతులకి అందుబాటులో ఉన్నాయి. రైతులందరూ వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.
ఈ సంవత్సరం ధాన్యం 2250 టన్నుల ధాన్యాన్ని గవర్నమెంట్ కొనుగోలు చేయడం జరిగింది. రైతులకి కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది. ఈమని సొసైటీ లేక ఈమని రైతులందరూ ఇబ్బంది పడుతున్న విషయము నారా లోకేష్ గారు మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళటం ద్వారా ఈరోజు గుంటూరు మార్కెటింగ్ సొసైటీ ఈమని బ్రాంచ్ కింద ఈరోజు గోడౌన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. యూరియా కానీ సూపర్ కానీ డిఏపి కానీ 20 టన్నుల లెక్క ఇక్కడ నిల్వ చేస్తున్నారు. రబీ సీజన్కి సరిపడా రైతులకి అందించవలసిన పురుగు మందులు కానీ ఎరువులు కానీ ఈరోజు ఈమని గ్రామంలో అందించగలుగుతున్నాము. మన నూతనంగా సొసైటీ అధ్యక్షులైన బుల్లబ్బాయి అన్నకై అట్లాగే ఏవో గారు, మన స్టాఫ్, ఎంపీపీ గారు, మండల అధ్యక్షులు అందరం కూడా చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక 10 రోజుల క్రితం ఏవో గారు చిన్న సలహా ఇవ్వడం వల్ల దాన్ని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే రైతులకు ఉపయోగపడేది వెంటనే జరగాలని చెప్పి ఆయన లోకల్ మార్కెట్ వాళ్ళతో వెంటనే ఫోన్ చేసి మాట్లాడడం, వెంటనే 48 అవర్స్లో మన ఐటీతో పాటు మొత్తం ఓపెనింగ్ స్టాక్తో కూడా 10-20 రైతులు యూరియా స్టాక్తో పాటు దీన్ని ఓపెన్ చేసే విధంగా నారా లోకేష్ గారు ప్రయత్నం చేయడం జరిగింది. దీని అందరి తరఫున నారా లోకేష్ గారికి మరోసారి రైతుల తరఫున మనందరం కృతజ్ఞతలు తెలిపి ఉంటా ఉన్నాం. ప్రతిసారి కూడా దుగ్గిరాలకు వెళ్ళి ఎరువులు రావాల్సిన పరిస్థితుల్లో రైతు సోదరులు ఇబ్బంది పడటం అనేది గమనించడం జరిగింది. అందుకని ఇక్కడ సొసైటీ చైర్మన్ అయినటువంటి బుల్లయ్య గారు రావటం, వారి రిక్వెస్ట్ మేరకు అట్లాగే మన రైతు సోదరులు అందరూ కూడా ఇక్కడ ఇబ్బందులు పరిశీలించి మనం ఈ యొక్క బ్రాంచ్ని అనేది ఇక్కడ నిర్మిస్తే బాగుంటుంది. అంటే సొసైటీ తరఫున అంటే జీడీసీఎంఎస్ తరఫున ఒక బ్రాంచ్ అనేది ఉంచితే రైతులకి ఈ యొక్క ఎరువుల విషయంలో ఇబ్బంది లేకుండా బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సోమవారం ఉదయం కూటమి నాయకుల సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఈ నెల 25న వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని అమరావతిలో వాజ్పేయి కాంస విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని కూటమి నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మండల తేదీపై అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మండల బీజేపీ అధ్యక్షులు అడపా వెంకట్రావు, జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి చుండూరు ఉమామహేశ్వరరావు, యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పటేల బ్రహ్మం, మాజీ ఎంపీపీ వెనికల్ల శ్రీకృష్ణ ప్రసాద్, మొగవతు శంకర్ నాయక్, కారుమూరి మోహన్ రావు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో వాజ్పేయి గారి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నందు 2 ఎకరాల స్థలం నందు మరి వాజ్పేయి గారి స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క ప్రారంభోత్సవం చేస్తారు. ఈ కార్యక్రమానికి మరి దుగ్గిరాల మండల భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో వందలాదిగా వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విషయంలో మనందరం కూడా పాలు పంచుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాం. ఈ నెల 25వ తారీఖున వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా అక్కడ జరిగే వాజ్పేయి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి మరియు వాజ్పేయి గారి స్మృతివన కార్యక్రమ ఆవిష్కరణ మహోత్సవానికి అందరినీ విచ్చేయవలసి ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అయింది. వాజ్పేయి గారి పరిపాలనని మనం గతంలో చూసాం. గుప్తుల కాలాన్ని మనం స్వర్ణయుగంగా ఎట్లయితే పాఠ్యాంశాలుగా చదువుకున్నామో వాజ్పేయి గారి పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా మనం ప్రత్యక్షంగా చూసాం. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ఈ నెల 25వ తారీఖున 11 గంటలకి కూటమి నాయకులందరూ కలిసి వెంకటపాలెంలో వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ ప్లస్ అక్కడ స్మృతివనం కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. కాబట్టి మన మండలంలోని కూటమి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వెంకటపాలెం గ్రామంకి వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. జాతీయ గణిత శాస్త్ర దినోత్సవంలో శ్రీనివాస రామానుజన్ మేధా శక్తిని చాటుతూ కొలకలూరు జెడ్పీ పాఠశాలలో గణిత అంశాల ప్రదర్శన. జాతీయ ఉపాధి హామీ పథకం యథార్థంగా నిధులు పెంచి అమలు చేయాలని వామపక్ష పార్టీల నిరసన ప్రదర్శన.
జనవరి మొదటి వారంలో గుంటూరులో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలు జయప్రదం చేద్దాం. కార్యక్రమ కన్వీనర్ లక్కరాజు సాయి. For more updates, keep watching SCV News.